అసదుద్దీన్ గారు కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఎంఐఎం వీకెస్ట్ క్యాండిడేట్ని పెట్టి కాంగ్రెస్ని గెలిపించేందుకు ప్రయత్నం చేసింది. ఈరోజు నేరుగా ఎంఐఎం పార్టీలో పనిచేసిన వాళ్ళే వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయ్యేందుకు రంగం సిద్ధమవుతా ఉంది. అందుకని జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలారా, తెలంగాణ సమాజం ఇవాళ ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటై భవిష్యత్తులో తెలంగాణలో ఎన్ని ఘోరాలు చేయబోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. పొరపాటున, నేను మళ్ళీ చెప్తున్నా, పొరపాటున రేపు భాగ్యనగరం ఎంఐఎం అయితే బైన్సాలో ఏమవుతుందో ఒకసారి హిందూ బంధువులందరూ ఆలోచించుకోవాలి. బైన్సాలో ఎంఐఎం మేయర్ ఒక్కడు ఉంటే హిందూ ప్రాంతాలకి నల్ల రావు, నీళ్లు రావు, రోడ్లు రావు, చాలా ఏం చేసుకుంటారో చేసుకోరు అంటున్నాడు. ఒకవేళ రేపు పొరపాటున అదే దుస్థితి భాగ్యనగరానికి వస్తే ఒక్కసారి ఓటేసే కంటే ముందు దయచేసి ప్రజలందరూ ఆలోచించుకోవాలని అప్పీల్ చేస్తా ఉన్నా. ఏదో ఓట్లు వచ్చినాయి కాబట్టి బీజేపీలు పోయి సమాజాన్ని విడగొడతారు, మతాల పేరు మీద విభజన చేస్తారు. చెత్తవాగుడు చెప్పేటువంటి చెత్త పెద్దలకు అందరికీ కూడా ఇదే సమాధానం. మేము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాసాన్ని మేము ముందుకు పోతా ఉంటే మీరు జస్ట్ ఓట్ల కోసం, ఒక వర్గం ప్రజల్ని మీరు అప్పీల్ చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్ర. అందుకని జూబ్లీ హిల్స్లో రేపు జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా సమాజం అంతా ఆలోచించాలి. బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఇంటలెక్చువల్స్, మేధావులు, సాఫ్ట్వేర్ మిత్రులందరూ ఆలోచించాలి. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని ఏం చేయబోతున్నాయనేది ఒకసారి ఆలోచించుండ్రి. కాంగ్రెస్ గత చరిత్రను ఒకసారి చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రిని దించేందుకు కాంగ్రెస్ వల్లే మత కల్లోలాలు సృష్టించినటువంటి గడ్డ ఈ భాగ్యనగరం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం గిట్ట మేయర్ అయితే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, బైన్సాకి భాగ్యనగరానికి తేడా లేకుండా పోతుంది. అందుకని కాంగ్రెస్ ఎంఐఎం కలిసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా తెరలేపిన చీకటి ఒప్పందానికి, చీకటి దోస్తానికి స్వస్తి పలుకుమని చెప్పి నేను ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ఎప్పుడూ ముస్లింలని వంచింది, మోసం చేసింది, ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే అప్పీజ్మెంట్ చేసింది తప్ప కాంగ్రెస్ ఎప్పుడు ముస్లింలని హక్కున చేర్చుకోలే, వాళ్ళకి ఏం చేయలేదు. ఏమైనా చేసాం, ఏం చేసినాం? పేదోళ్ళకి ఇల్లు కట్టి ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం, ఆఖరికి ముస్లిం ఆడబిడ్డలు కష్టపడొద్దని ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం ఆడబిడ్డల పక్షాన నిలబడ్డది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇంత ముస్లింలతో దోస్తానని చెప్పేటువంటి కాంగ్రెస్ తెలంగాణలో 22 నెలలైంది, ఒక మంత్రి పదవి ఇచ్చిందా? ఏం చేస్తారు? ఓట్లు రాగానే తాయిలాలు ఇస్తారు, నలుగురు మత పెద్దల్ని మేనేజ్ చేసుకుంటున్నారు. ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల అటు ముస్లిం సమాజానికి కూడా నష్టం జరుగుతుందని ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎంఐఎం కాంగ్రెస్ ఆడి ఈ రెండు ఆడేటువంటి నాటకంలో ముస్లింలు బలిపశువులు కావద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారికి కూడా హెచ్చరిక ఇస్తా ఉన్నా. కాబట్టి దయచేసి జూబ్లీ హిల్స్కి నవంబర్ 11వ తారీఖున జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో ఏ చీకటి ఒప్పందం ఎంఐఎం పార్టీని పోటీ చేయకుండా చేసిందో చెప్పాలి. దేశంలో 7 ఎన్నికలైనా పోయి పోటీ చేసే సత్తా ఉన్న ఎంఐఎం భాగ్యనగరంలో ఎందుకు పోటీ చేస్తలేదు? ఎవరిని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? టీఆర్ఎస్తో ఒప్పందం చేసుకున్నారా? కాంగ్రెస్తో ఒప్పందం చేసుకున్నారా? ఎవరితో మీ ఒప్పందాలు? మీ లాలూచి ఎవరితోటో ఒకసారి ఎంఐఎం ఓపెన్గా చెప్పాలి. లేకపోతే సమాజం వాళ్ళ గురించి ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. జాగరూకులైనటువంటి జూబ్లీ హిల్స్ ఓటర్లు ఒకసారి ఆలోచించుండ్రి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు జూబ్లీ హిల్స్ స్లమ్స్ని ఏం మార్చిండ్రు, జూబ్లీ హిల్స్ రూపురేఖలు ఏం మారినాయి ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి. 10 ఏళ్ళలో టీఆర్ఎస్ చూసిండ్రు, 22 నెలల కాంగ్రెస్ పాలన చూసిర్రు. దయచేసి ఈ దేశంతో పాటు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలను చూస్తూ ఉన్నారు. అందుకని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే, 10 ఏళ్ళు అధికారంలో ఉండి జూబ్లీ హిల్స్ రూపురేఖల్ని మార్చలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే దయించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించమని నేను మీ ద్వారా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులకి, 1-2 నెలల తర్వాత రాబోతున్నటువంటి భాగ్యనగరం ఓటర్ మహాశయుల ముందున్నటువంటి ప్రమాదాన్ని ఇప్పుడే వాళ్ళ ముందుంచి అలర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ద్వారా భాగ్యనగరంలో ఉంటున్నటువంటి దాదాపు 1,40,00,000 మంది ఓటర్ మహాశయులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.